నమస్కారం అండి అందరికీ. కూచిపూడి నాట్యానికి మా పాపని ఎలా రెడీ చేశానో చూద్దామా? ముందుగా హెయిర్ అంతా నీట్‌గా చిక్కులు తీసుకోవాలి. హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ముందుగా అరేంజ్ చేసి పెట్టుకుంటే మనము జడ వేసే టైంలో ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయండి. నేనేమో ఇక్కడ తన హెయిర్ అండ్ మేకప్ ఎలా వేద్దామని ఆలోచిస్తూ ఉంటే తనేమో ఎటువంటి టెన్షన్ లేకుండా ఆడుకుంటూ ఉందండి. ఇక్కడ తన ఆట వస్తువుల కంటే నా వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయి. అలా ఉంటుంది పిల్లలతోని ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే. ఇక హెయిర్ విషయానికి వస్తే హెయిర్ అంతా నీట్‌గా చిక్కులు తీసేసుకొని మనము ఫ్రెంచ్ జడ వేసుకోవాలి. ఫ్రెంచ్ జడనే ఎందుకు వేసుకోవాలి అంటే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఆహ్, ముందు నుంచి లుక్ కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తుందండి. ఇలా హెయిర్ మొత్తం ఫ్రెంచ్ జడ వేసుకున్నాక స్టార్టింగ్‌లోనే మనం ఆర్టిఫిషియల్ హెయిర్ అన్నది యాడ్ చేస్తే లూజ్ అవ్వకుండా ఉంటుంది. మన ఒరిజినల్ అండ్ ఆర్టిఫిషియల్ హెయిర్ సింక్ అయిపోతుంది. జడ వేసుకునే టైంలో చిక్కులు ఎప్పటిదప్పుడు తీస్తూ ఉంటే ఒరిజినల్ హెయిర్ లెంత్ అనేది తక్కువగా అవ్వకుండా ఉంటుంది. ఇలా హెయిర్ మొత్తం అల్లేసుకున్నాక కింద రబ్బర్ బ్యాండ్‌తోని ప్యాచప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము పూల జడ వేసుకోవాలి. ఆర్టిఫిషియల్ పూల జడకి మనకి 3 థ్రెడ్స్ వస్తాయి. ఆ 3 థ్రెడ్స్ అన్నవి మనం నీట్‌గా గట్టిగా నాట్స్ వేసేస్తే సరిపోతుంది లూజ్ అవ్వకుండా. ఇలా బాటమ్‌లో ఇంకా పైన అన్ని నాట్స్ అన్నీ వేసుకున్నాక మన ఆర్టిఫిషియల్ హెయిర్ అన్నది ఊడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మనము బన్ పెట్టుకోవాలి. హెయిర్ బన్. యూ పిన్ సపోర్ట్‌తోని పెట్టుకుంటే బన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ పూలతోని నేను నీట్‌గా డెకరేట్ చేసేసుకున్నాను. 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ మొత్తం నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఇలా ఉంటుంది మన పూల జడ అన్నది. ఆ తర్వాత మేకప్ విషయానికొస్తే నేను లాక్మీ ప్రొడక్ట్సే ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఆహ్, పిల్లలకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఫౌండేషన్ వేసేసి దానిపైన లాక్మీ కాంపాక్ట్ పౌడర్ ఇస్తాను. ఐస్ కింద, అప్పర్ లిప్ పైన నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఎక్కడ బ్లాక్‌గా కనిపించదు. ఆ తర్వాత ఐబ్రోస్ కూడా చాలా డార్క్‌గా వేయాలి. అప్పుడే మన మేకప్‌కి అట్రాక్షన్ వస్తుంది. ఐ లాషెస్, ఐలైనర్ అన్నీ నీట్‌గా డార్క్‌గా వేసేసి ఫైనల్‌గా మనము కూచిపూడి నాట్యానికి కావాల్సిన విధంగా బొట్టు పెట్టేసుకొని పారని కూడా అరేంజ్ చేసుకోవాలి. పాపని చూసారు కదా ఎలా ఉందో, ఫైనల్‌గా ఎలా ఉంది? పాప ఎలా ఉందో కొంచెం కామెంట్‌లో చెప్పగలరా? ధన్యవాదాలు.